10 సంవత్సరాలుగా అడ్డగోలుగా ప్రజల పాలన చేసిన తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చింది ప్రజల గొంతు కావాలని. ఇక తప్పెవరిది శిక్ష ఎవరికి? రోడ్ల మీద దరఖాస్తుల చర్యలపై విమర్శలు వెల్లువ. ఇక నేనే నెంబర్ 2, ముఖ్యమంత్రి తర్వాత నేనే క్యాబినెట్లో బలమైన శాఖ నాదే సభా వేదికలపై చెప్పుకుంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనట. ఇక ప్రజాపాలన పేరుతో సైబర్ మోసాలు, మహిళలను రంగంలోకి దింపి లబ్ధిదారులకు వల. ఓటీపీ అడిగి ఖాతా నుంచి 10,000 దోపిడీ, నిజామాబాద్ జిల్లా వెలుగులోకి మోసం. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం. తర్వాత షెబాష్ హెచ్ఎం గంజాయి చాక్లెట్ల గుట్రాటు చేసిన హెడ్ మాస్టర్ నాయక్. ఇది నమస్తే తెలంగాణ హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఇక్కడికి ఈ మాట చూసిరు కదా, ప్రజా గొంతుగా బీఆర్ఎస్ అట. మనం మాట్లాడుకుందాం కదా దీని గురించి. ఇక ఇన్ డీటెయిల్గా ఈ వార్తల కథలకు వెళ్తే ముందు ఇక ఈనాడు విషయానికి వస్తే, ఒప్పందాల గుట్టు విప్పండి, 2014-23 మధ్య కరెంటు కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సమర్పించండి, ఎక్కువ ధరలకు కొని ఉంటే కారణాలు చెప్పండి, విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం, త్వరలో కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని వెల్లడి, 200 యూనిట్ల ఉచిత కరెంటు హామీపై చర్చ. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి విద్యుత్ కొనుగోలు ఒప్పందం దానిని వెనుక ఉన్న కారణాలతో పక్కాగా నివేదిక ఇవ్వాలని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశించారు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మధ్య జరిగిన కొనుగోళ్ల ఒప్పందాలు, చెల్లించిన ధరలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఆర్థిక సంవత్సరాల వారీగా జరిగిన ఒప్పందాలు, వాటిలో అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని అధ్యయనం సూచించారు. ఇక ఏదేమైనా కొత్త పాలసీ పట్టుకొచ్చేందుకు తయారవుతుందట. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఏంటంటే, మీరు గమనిస్తే గతంలో ముఖ్యమంత్రులు ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సార్ అనేది ఆయనని ఎవరు చూసినా కూడా సార్ అనేది, లేకపోతే గారు అని సంబోధిస్తూ మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత కేసీఆర్ గారు ఇట్లా మాట్లాడేది. కానీ అంటే ఆ బాండింగ్ అనేది అంత పెద్దగా లేకపోతుండే, అంటే ఆ ఆప్యాయంగా పలకరింపు ఉండకపోతుండే. ఇప్పుడు మీరు చూస్తే నిత్యం ప్రజల్లోకి వెళ్ళడం కావచ్చు, ప్రజావాణి దగ్గరికి వెళ్తుంటే ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చే వ్యక్తి నుంచి మొదలుకుంటే అమీర్ అంటే ఏమంటారు మనం రిచ్ పర్సన్ దాకా, బాగా డబ్బులు సంపాదించిన వ్యక్తి దాకా, ముసలి వాళ్ళ నుంచి మొదలుకుంటే పిల్లవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి ఏమని పిలుస్తారు, ఎడికైనా రేవంత్ అన్న అంటారు. ఇంకా ప్రేమ అభిమానులు కాపాడుకోవాలంటే గౌరవం కాపాడుకో ప్రజలల్లో. ఉత్తగానే ఇబ్బడిగా రివ్యూలు పెడుతున్నా అని చెప్పి రివ్యూలు పెట్టాలి, రివ్యూలు చేయాలి. గతంలో జరిగిన అవినీతిని మొత్తం బట్టబయలు చేయాలి, ప్రజలకు ఆ యొక్క బహిర్గతం చేయాలి, అవినీతి మొత్తం చిట్టా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏం చేయాలి? గతంలో జరిగినటువంటి విషయాన్ని అవినీతి కోసం బయట పెడతా 2014 నుంచి 23 దాకా నువ్వు జరిగిన విషయం గురించి పట్టించుకుంటున్నవే. 24లో నేను గెలిపిస్తే ప్రజలకు ఏమి ఇవ్వాలని ఎప్పుడు ఆలోచిస్తారు? మరి 14 నుంచి 23 దాకా జరిగిన విషయాల మీద రివ్యూలు, కాళేశ్వరం మీద రివ్యూలు, ఆర్థిక పరంగా రివ్యూలు, శ్వేతపత్రాలు రకరకాలుగా చెప్పేటువంటి మీ ప్రభుత్వం ఇంకా వెనుక వాటిని పరిశీలిస్తుంది. మరి ముందు గురించి ఎప్పుడు ఆలోచిస్తుంది? నిజంగా నాకు చాలా బయటికి వెళ్తే అనిపిస్తుంది, అరే కేసీఆర్ గారు లేకపోతే చంద్రబాబు గారు ఈ రకంగా పిలిచే వ్యక్తులు కాస్త రేవంత్ రెడ్డి గారిని రేవంత్ అన్న అని పలకరిస్తారు. ఏమంటున్నా 3 కాళ్ళ ముసలాయన నుంచి చిన్నపిల్లవాళ్ళ దాకా రేవంత్ అన్న అంటున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావించి రేవంత్ అన్న, కేసీఆర్ లేకుంటే సిబిఐ ఎన్టీఆర్ ఈ పలకరు ఏమంటారు, ఈ అఫీషియల్ లాంగ్వేజ్లో మాట్లాడే మాటలు కాదు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు లేక రేవంత్ అన్న అంటున్నారు. ఆ గౌరవ మర్యాదలు కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది. ఆ గౌరవాన్ని ప్రజల సామాన్య బీద ఇళ్ళలో అందరూ కూడా ఒక వ్యక్తిగా రేవంత్ అన్న అని పలకరింపుగా మీరు మార్చుకున్నారంటే